కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు మల్లన క్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు. మూడవ ఆదివారం స్వామివారి నామస్మరణతో మల్లన క్షేత్రం మారుమోగింది. ఆదివారం సందర్భంగా 30,000 మంది భక్తులు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం తెల్లవారుజామున నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనం అనంతరం గంగరేకు చెట్టు వద్ద ముడుపులు పట్నం మరికొందరు తాము బస చేసిన గదుల వద్ద మహామండపంలో పట్నాలు వేయించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్, చెప్పండి, కొమరవెల్లిలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ఉన్నాయి. బ్రహ్మోత్సవాలను దర్శించుకునేందుకు, దర్శనాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలి వచ్చినట్లుగా తెలుస్తోంది. తాజా అప్డేట్ ఏంటి? బ్రాహ్మణి, సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఆచార సాంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి వారం ఆదివారం కావడంతో స్వామి బ్రహ్మోత్సవాలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఈ జాతరలో ఉత్సవాల్లో స్వామివారి కళ్యాణం, పట్నం వారం, లక్షరవారం, మహాశివరాత్రి రోజున నిర్వహించే పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. జాతర ఉత్సవాల్లో భాగంగానే ఈ నెల 19 నుంచి పట్నం వారంతో పాటు 26న నిర్వహించే రెండవ లష్కర్ వారాలకు భక్తులు పోటెత్తారు. సుమారు 50,000 పైచులకు భక్తులు ఆలయాన్ని సందర్శించుకున్నారు. నేడు ఆదివారం 3వ వారం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. స్వామి వారికి పట్నం వేసి మొక్కులు కూడా చెల్లించి గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లి కూడా బోనం సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భక్తులు తలనీలాలు కూడా సమర్పించారు. కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించి 3 నెలల పాటు కొనసాగే బ్రహ్మోత్సవాలకు ప్రతి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలి రానున్నారని చెప్పి అక్కడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆలయ సిబ్బంది కూడా తెలియడం జరిగింది. భక్తులకు విశిష్ట దర్శనం, శీఘ్ర దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామని కుమరవెల్లి మల్లన కొంగు బంగారం కావున ఈ ఆలయంలో ప్రతి ఆదివారం విశిష్టమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి, దీంతో పాటు ఆదివారం భక్తులు రద్దీ ఉంటుంది. దానికి తగ్గట్టుగా అన్ని వసతులు ఏర్పాటు సిబ్బంది కూడా తెలపడం జరుగుతుంది. పట్నం వేసిన కళ్యాణం జరిపించి తమ మొక్కులతో ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకుంటామని భక్తులు కూడా తమ భక్తిని చాటుకుంటున్నారు. బ్రాహ్మణి. రైట్ బాసిద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.